వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. ఎంఎస్ మీడియా ఈరోజు మారంపల్లి జెడ్పీహెచ్ఎస్ ఓరియంటెడ్ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్ గురించి, ఇంట్రడక్షన్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పగలుగుతారా? ఒకసారి ఎంఎస్ న్యూస్ ఛానల్కి అభినందనలు తెలియజేసుకుంటే ఈ స్కూల్కి ప్రత్యేకంగా మారుమూల ప్రాంతంలో ఉన్న మా మారంపల్లి హై స్కూల్ మా దగ్గరికి వచ్చినందుకు మీ అందరికీ కూడా మాకు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ స్కూలు 100% తోటి విజయవంతంగా నడుస్తున్న స్కూల్ సార్. గత 4-5 years నుంచి 100%తో వస్తుంది ఈ స్కూలు. గత 60 సంవత్సరాలు బట్టి స్కూల్ పెట్టడం జరిగింది. ఈ స్కూల్ చరిత్రలో 550 దాటలేదు. గత 3 years నుంచి 550 అబౌవ్ దాటిన స్కూల్లో ఈ స్కూల్ ఉండడం చాలా గర్వంగా ఉందండి. 550 దాటి ఈ సంవత్సరం విద్యార్థులు ఇద్దరు వచ్చారండి. 9 మంది విద్యార్థుల్లో 500 దాటిన వాళ్ళు 6 ఉన్నారు సార్. అదేవిధంగా 9 మంది పాస్, 9 మంది ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యారు. మాకు అన్ని వసతులు ఉన్నాయండి. ఇక్కడ స్టాఫ్తో పాటు అన్ని వసతులతో కూడిన స్కూల్ ఇది. ఈ స్కూల్కి రావడం వల్ల విద్యార్థులకు మంచి జరుగుతుంది. అన్ని క్లాస్ రూమ్లు ఉన్నాయి. క్లాస్ రూమ్లో ఐఎఫ్పీలు ఉన్నాయి. రెండోది మనకి ఫ్యాన్లు ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి. గ్రానైట్తో వేయటం జరిగింది స్కూల్. కాబట్టి ఈ స్కూల్కి పిల్లల్ని పంపితే చాలా అభివృద్ధిలో ఉండి మంచి విజయవంతమైనగా తయారయ్యి పిల్లల్ని పంపుతున్నాము. విద్యార్థులకి చదువు, టీచింగ్ మెథడ్స్, ఎటువంటి మెథడాలజీ ఉపయోగించి టీచ్ చేస్తున్నారు? ఇది మారంపల్లి హై స్కూల్ అండి, జడ్పీ హై స్కూల్, ఓహెచ్ హై స్కూల్. నా పేరు బద్రీనారాయణ. నేను తెలుగు మాస్టర్ని. తెలుగులో ప్రధానంగా వెనుకబడిన విద్యార్థులకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాము. వాళ్ళకి రైజింగ్ స్టార్స్, తర్వాత షైనింగ్ స్టార్స్గా విభజించి వాళ్ళకి ప్రత్యేక తరగతిలో విభజిస్తున్నాము. వాళ్ళకి అలసట లేనటువంటి విద్య, అదేవిధంగా ప్రభుత్వం గుర్తింపు పొంది ఇచ్చినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ నుంచి మాత్రమే బాగా చదివించి తర్ఫీదిప్పించి దాన్ని తరువుగా చదివించడం వల్ల ఎక్కువ మార్కులు సాధించే విధంగా మేము ఆ విధంగా శ్రద్ధ తీసుకుంటున్నాము. ప్రభుత్వం ఇచ్చిన మెటీరియల్ పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎక్కువ మార్కులు సాధించగలుగుతున్నారు. రైజింగ్ స్టారు, ఆ తర్వాత మిగతా విద్యార్థులు కూడా వాళ్ళు ఎక్కువగా షైనింగ్ అవ్వగలుగుతున్నారు. ఓకే. మీ స్కూల్లో మిడ్ డే మీల్స్, పౌష్టిక ఆహారం, న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకు అందిస్తున్నారు? నా పేరు పి శ్రీనివాసరావు, ఎస్ఏ మ్యాథ్స్, మారంపల్లి స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తాను. అయితే మరి స్కూల్లో పౌష్టికాహారం ఎండిఎం అనేది ప్రత్యేకం బాగా జరుగుతుంది. మరి పిల్లలందరూ కూడా స్కూల్కి వచ్చినట్టు ప్రతి పిల్లవాడు ఆ పథకాన్ని చక్కగా ఉపయోగించుకునేలాగా మరి మా పాఠశాల బృందం అంతా కూడా పనిచేస్తుంది. ఆ విధంగా పిల్లలందరూ కూడా న్యూట్రిషన్లో చక్కగా వినియోగించుకుంటున్నారు. అలాగే అకాడమిక్ సైడ్ వచ్చినట్లయితే గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి కూడా మరి అటెండ్ అయిన ప్రతి విద్యార్థి 10వ తరగతిలో ఉత్తీర్ణులు అవడం, మరి డివిజన్లోనే ప్రత్యేకంగా 70% స్కూల్గా ఒక గుర్తింపు పొందింది. అలాగే పాఠశాల విద్యాశాఖ వారు రూపొందించినటువంటి నారమ్స్ ప్రకారం ప్రతి ఉపాధ్యాయ బృందం అంతా కూడా చక్కగా పనిచేసి మరి పిల్లల విద్యాభివృద్ధికి ప్రతి వ్యక్తిగతంగా కూడా వాళ్ళని పరిశీలన చేస్తూ వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ యొక్క ఉత్తీర్ణ శాతాన్ని పెంచడం కోసం ప్రతి ఉపాధ్యాయుడు చక్కగా పనిచేస్తున్నారు. మరి ఆ విధంగానే ఫ్యూచర్లో కూడా చక్కగా మరి ఉపాధ్యాయులందరూ పనిచేసి రాబోయే సంవత్సరాల్లో కూడా చక్కని ఉత్తీర్ణత శాతంతో మేము నిలుపుకుంటామని, అలాగే ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి ప్రతి పథకాన్ని మరి పాఠశాలలో ఇంప్లిమెంట్ చేస్తూ పిల్లలకి సహాయం చేస్తున్నాం. మరి ప్రభుత్వం నుండి పిల్లలకి ఎటువంటి ఉచిత సౌకర్యాలు, సదుపాయాలు అందిస్తున్నారు? కిట్స్, బుక్స్తో సహా బ్యాగ్స్, బెల్ట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పడేటట్లు చేసి మంచి విలువలతో కూడిన విద్య. అంటే మనకి విద్య నేర్పడం వేరండి, చదువు వేరు. చదివితే పాస్ అవడం కాకుండా విలువలతో కూడిన విద్యతో పాటు చదువు ఎందుకు ఉపయోగపడుతుంది, చదివితే ఏంటి ప్రయోజనం అన్నది స్వేచ్ఛా వాతావరణంలో ఆటలతో పాటు పాటలో ఉంటూ పిల్లవాడిని సర్వతోముఖాభివృద్ధిగా సాధించడానికి ఈ స్కూల్ ఉపయోగపడుతుందండి. మారంపల్లి హై స్కూల్లో నిజంగా ఈ హై స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి మంచి భవిష్యత్తు ఉంటుందని మేము కోరుకుంటూ ఇప్పటి వరకు మారంపల్లి హై స్కూల్ హెచ్ఎం గారు చాలా చక్కగా చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్లో అనేక ఫెసిలిటీస్ ఉండగా మీరు ప్రైవేట్ స్కూల్ పెంచుకుని మొగ్గు చూపుతున్నారు, బాధపడుతున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులను ఒకసారి విజిట్ చేయండి. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందుతుంది, మరి ప్రభుత్వ పరంగా అనేక పథకాలు ఇస్తున్నారు. ఎందుకని మీరు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారని బాధపడుతున్నారు? గవర్నమెంట్ స్కూల్ ఇది మన బడి, మన స్కూల్ మనందరిది, మనం ఉపయోగించుకోవాల్సిందిగా మరి ఎంఎస్ మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ స్కూల్ని ఎంత క్రమశిక్షణగా, ఎంత డిసిప్లిన్గా విద్యను ప్రసాదిస్తున్నటువంటి మరి విజనరీ టీమ్, కంగ్రాచులేషన్స్ సార్, బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.